వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్లు టీడీపీలో చేరనున్నారు. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఆ పార్టీ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, వైసీపీకి ఈరోజు మరొక షాక్ అని చెప్పుకోవాలి. ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడి ఈరోజు టీడీపీలో జాయిన్ అవుతున్నారు. అమరావతిలో ఈరోజు సాయంత్రం మరి కాసేపట్లో ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా టీడీపీ కండువా చంద్రబాబు ఆధ్వర్యంలోనే కప్పుకోబోతున్నారు. అయితే ముగ్గురు కూడా అంటే చిలకలూరుపేటకు చెందినటువంటి మర్రి రాజశేఖర్, అలాగే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి బల్లి చక్రవర్తితో పాటుగా కర్రి పద్మశ్రీ ముగ్గురు కూడా ఎమ్మెల్సీలుగా ఏదైతే గత వైసీపీ గవర్నమెంట్లో బల్లి చక్రవర్తికి సంబంధించి వారి తండ్రి 2019లో తిరుపతి నుంచి ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన అనారోగ్య కారణాలతోటి మృతి చెందడంతో ఆ సీట్ని బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఆశించడం జరిగింది. అయితే ఆ సీటును గురుమూర్తికి ఇచ్చి ఈయనకు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇక ఏదైతే చిలకలూరుపేటకి చెందినటువంటి మర్రి రాజశేఖర్ కూడా చిలకలూరుపేటకి నుంచి 2019లో టికెట్ ఆశించారు. అయితే ఆ సీటుని విడుదల రజనీకి కేటాయించడంతో ఆ ఎమ్మెల్సీ ఇస్తానన్న హామీ మేరకు ఆయనకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల తర్వాత ఏదైతే జరిగినటువంటి పరిణామాల తర్వాత, అలాగే అధిష్టానంతో ఏదైతే వైసీపీ అధిష్టానంతో ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా పార్టీ వీడుతున్నట్టు ప్రకటించడంతో పాటు తమ ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేశారు ముగ్గురు. ఈ నేపథ్యంలో ముగ్గురు కూడా ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో వారు పసుపు కండువాను కప్పుకోబోతున్నారు. దేవిక. ఓకే, రైట్, థ్యాంక్ యూ కాంతి.